వారంలో ఒక్కసారైనా ఇంట్లో వెజిటబుల్ పలావ్ వండాల్సిందే. గుమగుమలాడుతూ పర్ఫెక్ట్ గా ఉడుకుతుందండి. రైస్ కూడా చాలా పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. ముందుగా 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకొని క్లీన్ గా వాష్ చేసి అరగంట వరకు నానబెట్టేసుకోండి. వెజిటబుల్స్ అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసి సైడ్ కు ఉంచుకోండి. హోల్ బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ అండి. రైస్ కుక్కర్ పాత్రలోకి లైట్ గా ఆయిల్ వేసేసి బిర్యానీ మసాలా దినుసులు, షాజీరా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు ఇవన్నీ వేసి దొరగా వేయించుకోండి. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్ని వేసేసి వెజిటబుల్స్ బాగా మగ్గాలంటే పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసేసి మూత పెట్టేసి మగ్గించుకోండి. వెజిటబుల్స్ అన్ని బాగా మగ్గిన తర్వాత టొమాటో అండ్ పుదీనా వేసి బాగా కలిపేసుకోండి. మూత పెట్టేసి మగ్గించుకోండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మిక్సీ పట్టించుకున్న అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ ఒక 2-3 టీ స్పూన్ల వరకు వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి, చెక్క, లవంగం, ధనియాలు, యాలకులు లైట్ గా వాటర్ వేసి మిక్సీ పట్టించిన పేస్ట్ అండి. ఈ విధంగా పచ్చివాసన పోయిన తర్వాత 3 గ్లాసుల వరకు వాటర్ అయితే వేసుకోవాలి. నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసేసుకోండి. ఇదే టైంలో ఒకసారి కలిపేసుకొని రైస్ కుక్కర్ లో పెట్టేసి స్విచ్ ఆన్ చేస్తే పొడి పొడిలాడే వెజిటబుల్ పలావ్ రెడీ అయిపోతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ గా కొత్తిమీర చల్లేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. ఎటువంటి కర్రీలోకైనా సూపర్ గా ఉంటుందండి. పెరుగు పచ్చడితో తిన్నా కూడా అదిరిపోతుంది అనమాట.